ఇక అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరో 2 రోజులు వానలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు ధవళేశ్వరం వద్ద గోదావరి వరద నిలకడగా ఉందని, ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5.57 లక్షల క్యూసెక్కులు ఉందని తెలిపింది. ప్రస్తుతం అధికారులు బ్యారేజీ 175 గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఇక గోదావరి, తుంగభద్ర, కృష్ణానది వరద ప్రవాహం పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు. శ్రీను. థ్యాంక్ యూ సునీత. ఏపీలో వర్షాలు పడే మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. బంగ్లాదేశ్ లో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఏపీలో మరో 2 రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలో ఈ రోజు రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎక్కువగా ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే రానున్న 2 రోజులు కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే అల్లూరు జిల్లాలో అయితే భారీగా వర్షపాతం అయితే నమోదవుతూ ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా వర్షాలు అయితే విస్తారంగా కురుస్తూ ఉన్నాయి. గత నెలలోని ఈ నెలలో కూడా అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే గోదావరి ఇంట్లో చూసుకున్నట్టయితే నిలకడగా ఉందంటూ కూడా ఇప్పటికే ధవళేశ్వరం వద్ద గోదావరి నిలకడగా ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలానే ఇటు అవుట్ లో చూసుకున్నట్టు కనుక అయితే 5.50 లక్షల క్యూసెక్లు ఉందని ఇప్పటికే అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం అధికారులు బ్యారేజీ 105 గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేశారంటూ కూడా అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే గోదావరి, తుంగభద్ర, కృష్ణానది వరద ప్రవాహం పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ప్రధానంగా విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో ఈ 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా కూడా ముందస్తు చర్యలను అయితే చేపట్టి గతంలో జరిగిన విజయవాడలో వాయుగుండం కొన్ని ప్రాంతాల్లో వర్షపాతంతో పూర్తిగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు అయితే గురయ్యారు. అలాగే పూర్తిగా వరద నీటిలో చాలా ఇళ్లు ఇరుక్కుపోవడంతో ప్రజలు తీవ్ర అస్వస్థత కూడా గురయ్యడం పరిస్థితి మనం చూసాం. అయితే దీంతో ఇప్పటికే ఎప్పటికప్పుడు ఎప్పుడు వాయుగుండాలు ఏర్పడినా, అల్పపీడనాలు ఏర్పడినా హోంమంత్రి అనిత నేరుగా సమీక్షిస్తా ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ ఉన్నారు. అలానే శ్రీకాకుళంలో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం వల్ల అంటే బంగ్లాదేశ్ వద్ద ఈ తీరం దాటడంతో అక్కడ కాస్త ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో అక్కడ ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికే ఈదురుగాలు భారీగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అయితే వీస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ అధికారులు కూడా అప్రమత్తమై ఉన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే విశాఖలో కూడా భారీగా ఈదురుగాలు అయితే వీస్తూ ఉన్నాయి. అయితే వర్షపాతం నమోదు కాలేదు, కానీ భారీ ఉష్ణోగ్రత నమోదవుతుంది. గత కొద్ది నుంచి కూడా విశాఖ జిల్లాలో చెదురుముదురు వానలు తప్పించి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు అయితే గురవుతూ ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా భారీగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. గత 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలైతే అల్లాడుతున్నారనే చెప్పుకోవచ్చు. అయితే రాను రోజు వర్షాలు ఎంత నమోదవుద్ది అనేది చెప్పలేమంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరుగుతుంది. అటు అల్లూరు జిల్లాలో చూసుకున్నట్టయితే కనుక భారీగా వర్షపాతం అయితే నమోదవుతుంది. అల్లూరు జిల్లాలో ఇప్పటికే వాగులు, వంకలు పొంగి పొరులుతూ ఉన్నాయి. ఆ నీరు అంతా కూడా వర్షపు నీరు అంతా కూడా ఇప్పటికే గోదావరికి అయితే మళ్లిస్తూ ఉన్నారు. గోదావరిలోని 175 గేట్లను కూడా ఎత్తివేశారు. ఆ 175 గేట్లు ఎత్తివేసిన వాటర్ ని సముద్రంలో కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇటు విజయనగరంలో చూసుకున్నట్టయితే విజయనగరంలో కూడా భిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అక్కడ కూడా వర్షపాతం తక్కువగానే ఉందనే చెప్పుకోవచ్చు. అక్కడ కూడా ప్రజలైతే బయటకు రావాలంటే తీవ్ర ఇబ్బందులకైతే గురవుతూ ఉన్నారు.
అయితే ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో చెదురుముదురు వర్షపాతం నమోదంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. రానున్న 2 రోజులు కూడా మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇక ఇప్పటికే విశాఖ బీచ్ లో అయితే ఇప్పటికే మత్స్యకారులు కూడా అలర్ట్ చేశారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్ళినటువంటి వేటగాళ్ళందరినీ కూడా మళ్ళీ పోర్ట్ తిరిగి రావాలని ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ తీరం కాస్త బెంగాల్ వైపుకి వెళ్లడంతో ఎక్కువ ప్రభావం శ్రీకాకుళం వైపే ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కంట్రోల్ నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయాలంటూ కూడా ఇప్పటికే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే అల్లూరు జిల్లాలో మాత్రం కాస్త గత 2 నెలల నుంచి కూడా భారీగా వర్షపాతం అయితే నమోదవుతోంది. ఈ వర్షపాతం నమోదు కావడంతో అక్కడ ప్రజలు కాస్త ఇబ్బందులకైతే గురవుతూ ఉన్నారు. వారికి నిత్యావసర సరుకులతో పాటు మంచినీరుని కూడా ఎప్పటికప్పుడు అందించాలని అల్లూరు జిల్లా కలెక్టర్ తో నేరుగా హోంమంత్రి సమావేశం అయ్యారు. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా తెలియజేసుకుంటున్నారు సునీత. అయితే శ్రీను, ఇక రైతుల విషయానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అటు వ్యవసాయ శాఖ అధికారులు ఏమైనా రైతులకు సూచనలు ఇచ్చారా? అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఏపీ అంతటా వర్షాలు కురుస్తున్నాయి, కానీ ఇటు విశాఖలో మోస్తరు వర్షాలు కురవడంతో ప్రజలైతే కాస్త ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతూ ఉన్నారు. ఎక్కడ కూడా వర్షపాతం అయితే నమోదు కావటం లేదు. దీంతో వరి నాట్లు నాటినటువంటి రైతులు కాస్త ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నాయి. ఇటు విశాఖ జిల్లాలో కానీ అనకాపల్లి జిల్లాలో చెదురుముదురు వర్షాలు తప్పించి కానీ ఎక్కడ భారీ వర్షాలు కురవకపోవడంతో విత్తనాలు నాటినటువంటి వరి నాట్లు నాటినటువంటి రైతులైతే కాస్త ఇబ్బందులకు అయితే గురవుతూ ఉన్నారు. ఇక శ్రీకాకుళంలో చూసుకున్నట్టయితే అక్కడ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గత 2 నెలల నుంచి కూడా వర్షపాతం పెద్దగా నమోదు కాలేదు. అటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అలానే అల్లూరు ఎన్టీఆర్ జిల్లాలో అయితే భారీ వర్షపాతం అయితే నమోదవుతుంది. కానీ ఇటు విశాఖ మొదలుకొని విశాఖలో కానీ అనకాపల్లి జిల్లాలో కానీ ఎక్కడ కూడా వర్షపాతం నమోదు కావట్లేదు. దీంతో కాస్త రైతులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి వర్షం పడాలని అయితే రైతులైతే కోరుకోవడం జరుగుతుంది. అయితే అల్లూరు జిల్లాలో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. గత 2 నెలల నుంచి కూడా భారీ వర్షపాతం నమోదవుతూ ఉంది. గత 2 నెలల నుంచి కూడా ప్రజలు బయటికి రావడానికి కూడా చాలా ఇబ్బందులకు అయితే గురవుతూ ఉన్నారు. కానీ పక్క జిల్లాల్లో ఓ పక్క అటు అటవీ ప్రాంతం కావడంతో అక్కడ ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇటు దిగువ ప్రాంతాల్లో మాత్రం ఎక్కడ కూడా వర్షపాతం నమోదు కావట్లేదు. దీంతో ప్రజలు కాస్త ఇబ్బందులకి అయితే గురవుతూ ఉన్నారు. అయితే వాతావరణ శాఖ చెప్పినటువంటి ఈ తీపి కబురుతో రైతుల్లో కాస్త ఆనందం కలిగిందనే చెప్పుకోవచ్చు. వర్షం మా పంటలు బాగా పండుతాయని అయితే కాస్త రైతులైతే ఆనందం వ్యక్తం చేశారు. కానీ భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడా కూడా అనకాపల్లి జిల్లాలో కానీ విశాఖ జిల్లాలో కానీ గత నెల రోజు నుంచి నమోదవలేదు సునీత. రైట్ శ్రీను, థ్యాంక్ యూ.